టికెట్లు బ్లాక్ లో టికెట్లు ఇవన్నీ జగదేగుడు అతిలోక సుందరి సినిమాలు వచ్చాయి, చిన్న కేశవరెడ్డి సినిమాలు వచ్చాయి కదా. రేపు సినిమా రిలీజ్ అవుతుందనగా పల్లెటూరులో వాతావరణం ఎలా ఉండేది? బాగానే ఉండేది. అంటే ఎలా ఉండేది? పిచ్చెత్తిపోయి సైకిల్ మీద అక్కడ వెళ్ళిపోయారు సినిమాలకి, వెళ్ళిపోయారు. అప్పుడు టికెట్ కోసం ఎలా ఉండేది? అప్పుడు ఫోన్ లో బుక్ చేసుకోవచ్చు, డైలాగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫోన్ లో టికెట్లు బ్లాక్ లో టికెట్లు ఆకలి గీకలేదు, డైలాగ్ టికెట్లు ఆకలి గీకలేదు, డైలాగ్ వెళ్ళి గేట్లోకి వెళ్ళి తీసుకోవడం. ఇప్పుడంటే బ్యాకలు అమ్ముకోవడం ఇది అది నేర్చారు. చిరంజీవి పార్టీ అనగాలి కానీ టికెటే ఇప్పుడులే అప్పుడు ఎప్పుడంటే రేట్ ఎక్కువ. అప్పుడు మా అమ్మ టికెట్ తీసుకుని వెళ్ళిపోయారు చిరంజీవి సినిమా. ఎంత ఉండేది అప్పుడు మామూలుగా అలాంటి సినిమాల టికెట్? ఇప్పుడు ఎంత 100-200 వస్తున్నాయి కదా. 20, 30, 50 రూపాయలతో సాగా మనం వెళ్ళి వచ్చు. మర్చిపోయి ఇప్పుడు 200-300 టికెట్ ఎట్టి కొంటున్నారు కదా. 200, 300, 500 దాకా ఎందుకు అంటే ఇప్పుడు అప్పుడు డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు ఉంది. జనాలకి ఏం చెప్పగలరు? ఇప్పుడు నేను ఆ సినిమాలు వచ్చినా నేను వెళ్ళలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది థియేటర్కి వెళ్ళి? నాది అక్కడ నాకు పెళ్ళి అయ్యి నలుగురు పిల్లల తండ్రిని అయినాను. అప్పుడే మా అత్తారింటికి ఆడే ధర్మవరం వెళ్ళేప్పుడు చేసినప్పుడు వచ్చి చూసుకోవడం లేదు. మా ఇంకా టీవీలు వచ్చినాయి, ఇంకా వెళ్ళలేదు. నేను చాలా మంది కుర్రోళ్ళు అంటారు, రాయ్ సరదాగా వెళ్దాం రా, టికెట్ కడతాను రా అంటారు. ఎందుకు 2 రోజులు అందరూ ఆడితే 3 రోజులు ఇక్కడికి వచ్చేస్తుంది, టీవీలోకి వచ్చేస్తుంది.